శ్రీ గురుభ్యో నమః. యోగ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు నుంచి మనం పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రాలు, ఆయన వివరించినటువంటి యోగ సూత్రాలను మాస్టర్ గారు మనకి ఇంకా లోతుగా వివరించారు. అవి మనకి లోతైన దర్శనం కలిగి మనం వాటిని సాధన చేయటానికి గాను మాస్టర్ గారు పతంజలి మహర్షి మనల్ని ఆశీర్వదించాలని వారిని ప్రార్థిస్తూ పతంజలి మహర్షి యోగ సూత్రాల్లోకి ప్రవేశిద్దామా? పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రాలలోకి ప్రవేశించే ముందు పతంజలి మహర్షి యొక్క జన్మ వృత్తాంతం కొంచెం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మానవాళి కోసం ఆయన తన జన్మను ఏ విధంగా సార్థక్యం చేశారు అనేటటువంటిది, సమర్పణ చేశారు అనేటటువంటిది మనం ఈ కథలో చూడవచ్చు. మనం పంచమ స్కందం భాగవతం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, తెలిసి కీర్తించిన తెలియక కీర్తించిన ఆదిశేషుని కీర్తిస్తే శుభములు కలుగును అని చెప్పారు మాస్టర్ గారు. ఆ ఆదిశేషుని యొక్క జన్మయే ఈ పతంజలి మహర్షి. ఆదిశేషులే పతంజలి మహర్షిగా జన్మను తీసుకుని ఈ సృష్టి అంతటికి యోగాన్ని అందించారు. యోగానికి అత్యద్భుతమైనటువంటి తారాస్థాయికి చెందినటువంటి గ్రంథములు ఏంటి అంటే పతంజలి మహర్షి యోగ సూత్రములు, అలాగే భగవద్గీత. ఈ రెండింటిని సమన్వయపరుస్తూ మాస్టర్ గారు లోతైన వివరణ అందిస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్తారు. అందులోకి వెళ్ళటానికి ముందు పతంజలి మహర్షి చేసినటువంటి కృషి చెప్పుకుంటే మనకి వారి పట్ల ఇంకా శ్రద్ధ, సమర్పణ పెరుగుతాయి. ఆదిశేషులుగా విష్ణుమూర్తికి సేనగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆయన ఒకరోజు నెమ్మదిగా ఆనంద పారవస్యంలో బరువు పెరుగుతున్నట్లుగా ఆదిశేషుల వారు గమనించారు. ఆయన విష్ణుమూర్తితో, స్వామి, ఎందుకు ఇలా మీరు బరువు పెరుగుతున్నారు? ఏమిటి మీ యొక్క ఆనంద స్థితికి కారణం? ఆనంద స్థితిని, అటువంటి ఆనంద స్థితిని నేను కూడా పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతారన్నమాట. దానికి విష్ణుమూర్తి, నేను ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి పురుషుల యొక్క ఆనంద తాండవాన్ని నేను చూస్తున్నాను. అందుకే నాకు అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఈ ఆనందంతో నేను పరవశిస్తూ కదులుతున్నప్పుడు నీకు అలా అనిపిస్తుంది అని. అది సూక్ష్మంగాను ఉంటుంది, స్థూలంగాను ఉంటుంది. ఆదిశేషుల వారికి ఒక కోరిక కలిగింది, నేను కూడా ఆ ఆనంద పారవస్యాన్ని పొందాలి అంటే అది నేను కూడా చూడాలి కదా స్వామి, ఎక్కడ జరుగుతుంది? స్థూలంలో ఈ ఆనంద తాండవం అనేది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. మొదట స్థూలంలో చూసినటువంటి దానిని లోతుగా అవగాహన చేసుకుని దాన్ని సూక్ష్మంలోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మనం మొదట స్థూల స్వరూపులం కాబట్టి స్థూలంగా చూసుకుని దాన్ని సూక్ష్మంలోకి తీసుకువెళ్ళాలన్నమాట. అయితే ఇలాగా ఆయన ప్రశ్నించినప్పుడు విష్ణు భగవానులు వారు ఏం చెప్పారంటే, చిదంబరం మూల స్థానంగా ఈ ప్రకృతి పురుషుల యొక్క ఆనంద తాండవం జరుగుతుంది అని చెప్పారు. మరి నీకు దాన్ని చూడాలి అనే కోరిక కలిగింది కాబట్టి నువ్వు జన్మ తీసుకోవలసిందే అన్నారు.
నిరంతరం విష్ణు భగవానునితో కూడి ఉండేటటువంటి ఆ ఆదిశేషుడు ఆ ఆనంద తాండవాన్ని అనుభూతి చెందటం కోసం తిరిగి భూమిపైకి రావాల్సి వచ్చింది. కోరిక కోరటం అనేటటువంటిది జరిగితే జన్మ ఖచ్చితంగా తీసుకోవాలి. మరి మనం ఎన్ని కోరికలు కలిగి ఉన్నామో అన్ని జన్మలు ఖచ్చితంగా తీసుకుంటాం. అందుకే మాస్టర్ గారు కోరికలు కోరని స్థితికి మనం చేరాలి అని చెప్పారు. అప్పుడు జన్మలు ఉండవు, జన్మరాహిత్యం జరుగుతుంది. మరి అటువంటి స్థితికి మనం వెళ్ళాలి అంటే మొదట నిష్కామ కర్మ, అంతర్యామి సాధన, ఇవి రెండు సాధనగా మాస్టర్ గారు మనకి ఇచ్చారు. మరి అటువంటి పతంజలి మహర్షికి చిన్న కోరిక కలిగింది, దానితో ఆయన జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే సనత్ కుమారుల వారు వేదాధ్యయనం చేస్తుంటే నిరంతరం అనంత పరబ్రహ్మముతో కూడి ఉండేటటువంటి ఆ కుమారులలో సనత్ కుమారుల వారికి విద్యాభ్యాసంలో అసురులు ఈ సురులను ఎంతగా బాధిస్తున్నారు, ఈ అసురులను దండించేవారు లేరా అని ఒక రకమైనటువంటి చిన్న భావన కలిగి ఆ భావనకి ఆయన జన్మ తీసుకోవాల్సి వచ్చింది. నిరంతరం ఆనంద స్వరూపంలో ఉండేటటువంటి ఆ సనత్ కుమారుల వారు తిరిగి సుబ్రహ్మణ్యునిగా పుట్టవలసి వచ్చింది. ఎంతటి వారికైనా తప్పలేదు. కోరిక అది సత్సంకల్పం కానివ్వండి, ఏ సంకల్పం కానివ్వండి, కోరిక భావన అనేటటువంటివి వస్తే అంతర్యామి నుంచి విడివడి తిరిగి ఈ స్థూలంలో జన్మను తీసుకోవాల్సి వస్తుంది. అలా పతంజలి మహర్షి సరి అయిన సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అలా వేచి చూస్తూ ఉన్నటువంటి స్వామికి ఒక చక్కని సందర్భం దొరికింది. గార్గేయి అనేటటువంటి ఒక ముని పత్ని, ఆమె ఋషి, ఆమె సంతానం కోసం సూర్యనారాయణుని ప్రార్థిస్తూ ఉంటారు. రోజు సంధ్యావందనాలు, అర్ఘ్యపాద్యాదులతో ప్రార్థిస్తూ ఉంటారు. అలా ప్రార్థిస్తూ ఆమె అంజలి ఘటిస్తూ ఉన్నప్పుడు, అంజలి అంటే దోసెట్లో నీరు తీసుకుని స్వామికి వదులుతున్నప్పుడు, తర్పణగా వదులుతున్నప్పుడు ఆ సమయంలో ఆదిశేషుల వారు చిన్నటి ఒక రూపాన్ని తీసుకుని సగం మనిషిగా సగం పాముగా ఉండేటటువంటి చిన్న పాము స్వరూపముగా ఆ రూపాన్ని తీసుకుని అలా క్రిందకి ఆమె అంజలిలోకి పడటం జరిగింది. పత్ అంటే పడటం, అంజలి అంటే దోసెలు. ఆమె దోసెలు పట్టి సూర్య భగవానుడికి అర్ఘ్యమిస్తున్నారు కదా, ఆమె దోసెల్లోకి ఆదిశేషుల వారు పడతారు. అంటే గొప్ప గొప్ప దివ్యమైనటువంటి ప్రజ్ఞలు ఈ గర్భంలో జీవించడం అనేటటువంటిది తాత్కాలికంగా చేరు. వారు ఈ విధంగా కూడా జన్మలు తీసుకుంటారనమాట. ఆ విధంగా అంజలి ఘటిస్తున్నటువంటి ఆ అమ్మ యొక్క దోశలలో పడ్డారు. పత్ అంటే పడటం, అంజలి అంటే ఆ దోశలు. పతంజలి అనే పేరుతో ఆయన కీర్తించబడ్డారు. పడిన వెంటనే అమ్మకు నమస్కరించి, అమ్మ, నేను ఈ కారణంగా ఈ ఆనంద తాండవాన్ని చూడటానికి గాను నేను ఈ జన్మని తీసుకున్నాను. ఈ జన్మకు మీరు నాకు అమ్మ, నన్ను ఆశీర్వదించండి. ఈ జన్మ ఎందుకు తీసుకున్నానో దానిని నేను సాధించగలిగేటట్లుగా, దానిని నేను అనుభూతి చెందేటట్లుగా, దాని పరమార్థాన్ని నేను అనుభూతి చెందేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అమ్మా అని ప్రార్థిస్తారు పతంజలి మహర్షి. అమ్మ యొక్క ఆశీస్సులు, అమ్మ యొక్క అంగీకారం తీసుకుని
ఆయన చిదంబరం బయలుదేరుతారు. అలా చిదంబరంలో ప్రవేశించి ఆనంద తాండవం దగ్గరికి వెళతారు. ఆనంద తాండవంలో ప్రతి ఒక్కరూ భాగస్థులుగా ఉంటారు. భూతగణాలు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే ఆ ప్రకృతి పరమేశ్వరుల యొక్క ఆనంద తాండవం జరుగుతూ ఉంటుంది. స్వామి శేషుని రూపంలో ఉండటం కారణంగా ఆయనకి ఈ భూతగణముల యొక్క ఆనంద తాండవం, వీరు కూడా వాయిద్యాలను వాయిస్తూ ఆనందంతో తాండవం చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ స్వామికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈయనకి కాళ్ళు ఉండి ఉంటే ఈయన కూడా తాండవం చేయడానికి అవకాశం ఉండేది కదా. ఈయన వారి మధ్యలో అటు అటు ఇబ్బంది పడుతూ ఆనంద తాండవాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు భూతగణములలో కొంతమంది ఆయన్ని చూసి స్వామిని హేళనగా, నీకేమైనా కాళ్ళున్నాయా, చేతులున్నాయా, నువ్వేం చేస్తావు, ఇందులో పాల్గొని ఏం తెలుసుకోగలుగుతావు, ఏం అనుభూతి చెందగలుగుతావు, పక్కకి నిలబడు, నీకు ఇబ్బంది కలుగుతుంది, ఎవరైనా నిన్ను తొక్కేస్తే నీకు ఇబ్బంది కలుగుతుంది అని ఆయన్ని కొంచెం హేళనగా మాట్లాడతాడు. దానితో స్వామికి చాలా బాధ కలుగుతుంది. నేను జన్మ తీసుకున్నదే ఈ ఆనంద తాండవాన్ని చూడటానికి కదా, మరి ఇది చూడలేకపోతున్నానే అనేటటువంటిది బాధతో ఆయన మౌనంగా అలా చూస్తూ ఉంటారు. ప్రతి జీవి యొక్క బాధ తెలుసుకునేటటువంటి ఆ ఈశ్వరుడు, ఆ పరమాత్మ ఇది గమనించి ఆయన ద్వారా జరగవలసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉండటం చేత ఆయన యొక్క సత్సంకల్పాన్ని నెరవేర్చటం కోసం స్వామిని ఈశ్వరుడే పేరు పెట్టి పిలుస్తారు. ఆదిశేష, రా నా దగ్గరికి, నాలో భాగంగా ఉండు, అప్పుడు నీకు ఈ ఆనంద తాండవం, ఈ యోగం అనేటటువంటిది తెలుస్తుంది. ప్రకృతి పురుషుల యొక్క యోగం సమన్వయంలోనే ఈ సృష్టి ఉంది, అది నీకు అనుభూతి చెందుతుందిరా అని పిలుస్తారు. దానితో చాలా సంతోషపడినటువంటి ఆదిశేషుల వారు స్వామి యొక్క కాలుని చుట్టుకుంటారు. ఈశ్వరుని యొక్క కాలుని, నటరాజ స్వామి యొక్క ఆ కాలుని చుట్టుకుంటారు. అలా దేనినైతే అనుభూతి చెందాలని సంకల్పంగా జన్మని తీసుకుని అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఏకాగ్రతతో జన్మ యొక్క సంకల్పాన్ని సాధించటం కోసం ప్రయత్నం చేశారు ఆదిశేషుల వారు. దాని యొక్క పూర్తి స్థాయిలో ఆ యోగాన్ని తెలుసుకునేటట్లుగా ఈశ్వరుడు అనుగ్రహించాడు. మనది సత్సంకల్పమై సమర్పణ బుద్ధి ఉన్నప్పుడు మనల్ని కూడా ఆ ఈశ్వర చైతన్యం అలా అనుగ్రహిస్తుంది. అలా స్వామి నాట్యంలో భాగమైనటువంటి ఆదిశేషుల వారు ఆ యోగాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆయన వ్యాకరణము, యోగము, ఆయుర్వేదములలో అద్భుతమైనటువంటి రహస్యాలను, సృష్టి యొక్క రహస్యాలను వివరించటం జరిగింది. అలా వివరించి వారి శిష్యుల ద్వారా మనకు గ్రంథాలు లభించాయి. సృష్టి ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి గ్రంథాలను తానే కాపాడుకుంటుంది. అలా మనకి తెలుగులో మాస్టర్ గారి ద్వారా ఆ సంస్కృత శ్లోకాలకి లోతైన వివరణ మనకి 1982, 83 సంవత్సరాల మధ్యలో మనకి మాస్టర్ గారు అనుగ్రహించటం జరిగింది. ఆ పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రములు మనకి మాస్టర్ గారు చాలా అద్భుతంగా తెలుగులో అందించారు.
చాలా అదృష్టవంతులం. మాస్టర్ గారు ఈ తెలుగు భాషకి అందించినటువంటి సేవ, ఈ తెలుగు ప్రజలకు అందించినటువంటి సంపద దేనితోనూ మనం కొలవలేం. అటువంటి సంపద మన తెలుగు ప్రజలకు అందించి వెళ్ళారు. తండ్రి తన బిడ్డలకు తాను సంపాదించినటువంటి ఆస్తిని ఏ విధంగా పంచిపెడతాడో, బిడ్డల యొక్క అభివృద్ధిని ఎంతగా ఆశిస్తాడో, తప్పించిపోతాడో, అలా మాస్టర్ గారు తప్పించి ఎంతో సూక్ష్మమైనటువంటి విషయాలను చాలా సులభంగా, సాధనకు అనుకూలంగా, రోజువారీ జీవితంలో మనం సాధన చేసే విధంగా చక్కని ఉదాహరణలతో మనకి అందించారు. ఒక్కొక్క సూత్రాన్ని చదువుకుంటే జన్మల తరబడి పేరుకున్నటువంటి అనేకమైనటువంటి జాడ్యాలు అన్ని పటాపంచలైపోతాయి. ఇది మనం మనస్సులో పూర్తిగా నిలుపుకుని ఈ పతంజలి మహర్షి అందించినటువంటి సూత్రములు, మాస్టర్ గారు అందించినటువంటి ఆ వివరణ మనం లోతుగా దర్శనం చేసి శ్రద్ధాభక్తులతో దీనిని మనలోని అణువులోనికి ఇంకింపచేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మాస్టర్ గారు చెప్పినటువంటి అత యోగానుశాసనం అనేటటువంటి మొట్టమొదటి వాక్యానికి మనం దానిలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అత యోగానుశాసనం అనేటటువంటి వాక్యానికి 13 పేజీల వివరణ అందించారు మాస్టర్ గారు. అత అంటే ఇటుపైన, యోగ అంటే యోగమును, అనుశాసనం అంటే శాసనముగా ఇవ్వబడింది. మొట్టమొదటి వాక్యం పతంజలి మహర్షి యొక్క మొట్టమొదటి వాక్యం. పతంజలి మహర్షి యోగ సూత్రములలో మొట్టమొదటి సూత్రం అత యోగానుశాసనం. దీనిలో 4 పాదాలు ఉంటాయండి. మొట్టమొదటిది సమాధి పాదం. ఈ శ్లోకాలను పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రములు సంస్కృతంలో ఉన్నటువంటి వాటిని 4 పాదములుగా విభజించారు. మొట్టమొదటి పాదం సమాధి పాదం. సమాధి పాదంలో మొట్టమొదటి వాక్యం అత యోగానుశాసనం. అత అంటే ఇటుపైన, యోగ అంటే యోగమును, అనుశాసనం అంటే శాసనముగా ఇచ్చారు. ఇటుపైన యోగమును అనుశాసనం చేసేదను అనగా ఇప్పుడు యోగ విద్య ఉపదేశించబడుతున్నది అని ప్రారంభించారు. అసలు ఏమిటి ఈ యోగ విద్య, యోగము అంటే ఏమిటి అనేటటువంటిది మాస్టర్ గారు లోతుగా వివరిస్తారు. యోగాన్ని గురించి నిర్వచనం చేయటం, యోగాభ్యాసము, యోగ విద్య, స్వస్వరూపంలో స్థిరత్వమును ఉండటం, దానివల్ల ప్రయోజనములు మొదలగు విషయములు పతంజలి మహర్షి యొక్క అనుశాసనముగా ఈ సూత్రముల ద్వారా వివరించారు. అనుశాసనం అంటే ఏమిటి కూడా వివరిస్తారు. ఇది 4 భాగములు. మొదటిది సమాధి పాదం, రెండవది సాధనా పాదం, మూడవది విభూతి పాదం, 4వది కైవల్య పాదం. ఈ 4లో సమాధి పాదం గురించి సమాధి పాదముతో మొట్టమొదటిగా ప్రారంభమైంది. దానిలో యోగ జీవనం, యోగ విద్య అనేవి ఇవ్వబడ్డాయి. యోగ జీవనం అనేది ఈ యోగానికి పరమావధి. అంటే మహర్షి చెప్పినటువంటి యోగమునికి పరమావధి ఏమిటి అంటే యోగ జీవనం. ఈ యోగాన్ని చదువుకోవటం వరకు మాత్రమే కాకుండా, అవగాహన వరకు మాత్రమే కాకుండా, యోగాన్ని జీవనములో సమన్వయం చేసినప్పుడే దాని యొక్క పరమావధి మనకి సిద్ధించినట్లు. ఇది క్రమముగా అధ్యయనం చేసే కొద్దీ మనకి తెలుస్తుంది.
ఎలా యోగ జీవనం చెయ్యాలి అనేటటువంటిది. సామాన్య మానవుడు వృత్తిలో సారూప్యం చెంది ఉంటాడు. వృత్తులు అంటే వాటి గురించి కూడా ప్రతి ఒక్క వాక్యానికి పూర్తి వివరణ ఉంటుంది. మహర్షి ఆదిశేషుల వారు, పతంజలి మహర్షి వాళ్ళు ఎంత అద్భుతంగా తీసుకువెళతారు అంటే ఒక్కొక్క సూత్రాన్ని వివరిస్తారు. ఆ సూత్రాన్ని జీవన విధానంలో ఎలా సమన్వయించుకోవాలో చెప్తారు. మరలా మనం చేస్తున్నటువంటి ఆ సాధన సరైన విధానంలో వెళుతుందా లేదా అనే దానికి ప్రమాణం కూడా ఇచ్చేస్తారు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రతిదీ మనం సాధన చేస్తూ ఉంటే మనం సరైన మార్గంలో వెళుతున్నామా లేదా అనేటటువంటి ఆ ప్రమాణం కూడా మనం తెలుసుకుని దాన్ని బట్టి మనకి మనమే మనల్ని సమన్వయించుకుంటూ మనకి మనమే ఇవాల్యూట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. అంత అద్భుతంగా మనలో నుంచి ఆయన మనకి మార్గదర్శకం ఇస్తారు. ఈ వృత్తులతో మనిషి ఉంటాడు. అంటే ఈ వృత్తులు అంటే ఇంద్రియముల ద్వారా మనస్సు ఏ వృత్తి చేస్తుంటే ఆ స్థితిలో ఉంటాడు. కానీ తన స్థితి అంటూ ఎరుగడు. అంటే ఆత్మ యొక్క స్థితిని ఎరుగడు. 24 గంటల్లో తాను ఏ పని చేస్తున్నాడో దానికి సంబంధించిన స్వభావం ఉంటుంది. తన నిజ స్వభావం ఉండదు అతనికి. దీని నుంచి మార్పు చెందాలి. ఆ మార్పు చెందాక 24 గంటలు ఏ పని చేస్తున్నా ఈ తన యొక్క ఆత్మ స్వభావంలోనే ఉంటాడు. పనులు మానేస్తాడనేది కాదు పరాకాష్ట. సర్వదా వర్తమానోపి స యోగి అన్నది భగవద్గీత. చూస్తున్నా, వింటున్నా, తింటున్నా ఇంద్రియముల ద్వారా మనస్సు పనిచేయటం కాకుండా తానే ఉంటూ ఉండి తన యందు ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఆఫీసర్ గారు కింద ఉన్నటువంటి వర్కర్స్ చెప్పినట్టు కళ్ళు మూసుకుని చేయటం కాకుండా ఆఫీసర్ గారు చెప్పినటువంటి విషయంలో కింద ఉన్నటువంటి వాళ్ళందరూ సమన్వయం చెంది పనిచేయటంగా ఉంటుంది. మన చేతులకి ఎలా అయితే ప్రత్యేకమైన అస్తిత్వం లేదో అలాగే ఇంద్రియాలకి మనస్సుకి కూడా ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం లేదు. అవి మనలో భాగం. కానీ మనమేం చేస్తున్నామంటే మన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలియక అవి వాటికి పూర్తి అధికారాన్ని ఇచ్చేసి మనం ఇంద్రియములకు బానిసలమైపోయాం. ఇంద్రియాలకి మనస్సుకి మనం బానిస అయిపోయాం. మనకి పని చేసుకోమని ఇచ్చినటువంటి పనిముట్లకి మనం బానిస అయిపోయాం. అవి చెప్పినట్టు మనం వింటున్నాం. మనం చెప్పినట్లు అవి చెయ్యగలం. అటువంటి ఒక అద్భుతమైన స్థితికి మనల్ని మాస్టర్ గారు తీసుకువెళ్ళటానికి మార్గాన్ని చూపిస్తారు. ఖచ్చితంగా అలా మనం చెయ్యగలం సాధన. అది ఎంత సులువైనదో, ఎంత సులభంగా మాస్టర్ గారు వివరిస్తారో. శ్రద్ధాభక్తులతో చేసుకుంటే అది చాలా సులువైన మార్గం. ఓ ఇంతే కదా అని శ్రద్ధ లేకుండా దాన్ని తీసి పక్కన పెట్టామా మనకి జన్మకి యోగం అవ్వదు. మాస్టర్ గారు ఇంత తేలికగా చెప్పారు. చాలా సులభమే దీన్ని చేసుకోవటం అని శ్రద్ధతో చేసుకుంటే చాలా సులభంగా మనం ముందుకి ఉన్నతి చెందుతాం. ఇది ఇంతే కదా అని శ్రద్ధ లేకుండా ఉంటే, అశ్రద్ధతో ఉంటే అది అంతే అయినప్పటికీ మనం దాన్ని సాధించలేం. కాబట్టి ఒక్కొక్క సూత్రాన్ని కూడా మనం చాలా అద్భుతంగా మాస్టర్ గారు వెలుగులో చూపిస్తూ ఉంటారు. ఆ వెలుగులో మనం దర్శించి దాన్ని మనం సాధన చేయాలి. ఈ రోజు మాస్టర్ గారు మనకి అందించినటువంటి సాధన విషయం ఏమిటి అంటే, మనలో ఇంద్రియాలు, మనస్సు మనలో ఉండే విధంగా మనం ఇవన్నీ మన యందు ఉండి పనిచేసే విధంగా మనం తయారవ్వాలి. అటువంటి స్థితికి సాధనకి గాను మనకి స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని, శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు, శ్రద్ధా భక్తులను ఆ పరమ గురువులు మాస్టర్ గారు పతంజలి మహర్షి ఆశీర్వదించాలని వారిని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి, నాన్నగారికి, యోగ మిత్రులందరికీ కూడా
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాసుదేవండి.